నేను ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒకటి ఆలోచించుకొని పడుకుంటా. ఎట్లా అంటే 4 ఇయర్స్ బ్యాక్ నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. చాలా సివియర్ అనమాట. నెక్స్ట్ లెవెల్. నేను చనిపోదాం అనుకున్నా. అయితే నేను ఒకటే ఆలోచించిన, అదే పొద్దుగాల 4:00 లేచి రన్నింగ్ కొట్టి రన్నింగ్‌లో హార్ట్ బీట్ ఆగిపోతే చనిపోదాం అనుకున్నా. బట్ చనిపోలేదు. మళ్ళీ 6 మంత్స్ అయిపోయిన తర్వాత జిమ్‌కెళ్ళినా. అదే జిమ్‌లో చనిపోదాం అనుకున్నా. కానీ చనిపోలేదు. మొత్తం బాడీ మొత్తం రికవర్ అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఆశలొచ్చేసినాయి నా దాంట్లో. అయితే నేనేమనుకున్నా అంటే, వేరే వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా రికవర్ చేయాలి అని ప్లేస్ దోలాడితే నాకు యోగా దొరికింది. యోగా కూడా ఇప్పుడు వెళ్తున్నా. ట్రైనింగ్ కూడా తీసుకున్నా. వేరే వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తున్నా. బట్ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, మనం దీంట్లో స్ట్రాంగ్ పెట్టుకున్నామనుకో, మనం ఆపేటోడు ఎవ్వడు ఉండడు. మన మెంటాలిటీ చాలా గట్టిగా బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఉండాలి. మనకు ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ సి ఉండాలి. ఈ 3 ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ.